చెప్పండి నారాయణ గారు. ఇంకేంటంటే మాలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా పూర్తిగా దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాం అంటే ఇంకా ఇంకా ఏదో అంటే దానికి ఇంకా పూర్తి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అమ్మా. ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు దానికి పూర్తి యొక్క దానికి విలువ ఏంటనేది ఇంకా మాకు సరిగ్గా అర్థం కాకపోవటమే. కాబట్టి ఇలాంటి మహాత్ముల యొక్క వాళ్ళ గురించి వినాలన్నా లేకపోతే ఇలాంటి విషయాలు వినాలన్నా మనకి ఎందుకంటే ప్రాపంచకం మీద పూర్తిగా ఆ విషయ వాసనలు పూర్తిగా పోయినప్పుడు మాత్రమే ఇందులో ఇంకా పూర్తిగా సరెండర్ అవ్వగలం. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలని గొప్ప మేడం గారికి నమస్కారాలు. గురువు తత్సత్. నమస్కారం. రాంబుద్రి గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే మహాత్ములు లోక కళ్యాణం కోసం ఏ విధంగా పనిచేస్తారు, అర్హత సాధించుకున్న శిష్యుల్ని ఎలా తీర్చిదిద్దుతారు, వాళ్ళ అంటే వాళ్ళకు వయసుతో సంబంధం లేని ఒక స్థితిలో కూడా వాళ్ళకు దీక్ష ఎలా ఇస్తారు, అంటే ఆ చిన్న వయసు పెద్ద వయసు అనే ఇది లేకుండా వాళ్ళ మానసిక పరిపక్వత ఏర్పడిన తర్వాత దానికి వాళ్ళకి సిద్ధమైన ఎన్నో జన్మల్లో వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు ఈ మానవాళ్ళందరినీ ఉద్ధరించడానికి. అదే మేడం, పూర్వజన్మ సంస్కారంతో వాళ్ళు చిన్న వయసులోనే పరిపక్వత చెంది ఆ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళను లోక కళ్యాణం కోసం వాళ్ళను ఎలా ఉపయోగించుకోవాలా అనేది వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళకు ఆ దీక్ష ఇచ్చి వాళ్ళను అంటే వాళ్ళు సంసిద్ధులు అయిన తర్వాత ఆ దీక్ష ఇచ్చి వాళ్ళను సొసైటీలోకి పంపిస్తారు. అంటే అక్కడ ఆ సొసైటీలో అంటే వాళ్ళు పంపించిన ఒక ప్రాంతంలో వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏందనేది ఆ గైడెన్స్ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న అంటే అన్ని విషయాల్ని వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడానికి అక్కడ వాళ్ళు నియమింపబడతారనేది ఆ, ఈ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వయస్సుతో పని లేదు. అంటే 80 ఏళ్ళు ఉండొచ్చు, 8 ఏళ్ళు ఉండొచ్చు, దానికి సంబంధం లేదు. ఆ 8 ఏళ్ళ వాడైనా 80 ఏళ్ళ వయసున్న వానికంటే పరిపక్వత చెంది ఉన్నారు అనేది మనం గమనించాలి. అంటే ఆ ఆ 8 ఏళ్ళ వయసులోనే ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క జ్ఞానం వల్ల వాళ్ళు పరిపక్వత చెంది ఈ యొక్క అశాశ్వతమైన స్థితిని గమనించి వాళ్ళు ఆ ఇనిషియేషన్కు సిద్ధం కాగలిగారనేది మనం గమనించాలి. అదే 80 ఏళ్ళ వ్యక్తి వచ్చినా 80 ఏళ్ళ వ్యక్తి అయినా ఆయన సిద్ధంగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన జన్మ మారుతుంది, కానీ ఈ యొక్క స్థితి మారదు అనేది మనం గమనించాలి. జన్మ మారుతుంది, జన్మ నుంచి జన్మకి వెళ్ళిపోతాడు, అదే జరుగుతుంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఆ సిద్ధమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా 88 ఏళ్ళ పిల్లవాడి నుంచి 80 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఆ సర్వీస్ని తీసుకోగలిగే స్థితి ఆ అబ్బాయికి వచ్చింది అనేది మనం గ్రహించాలి. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటేనండి, అంతకంటే ముఖ్య విషయం, మనం ఎన్ని నిస్వార్థ ఇప్పుడు మనం చేసేటటువంటి పూజలు అవనండి, కర్మకాండలు అవనండి, తీర్థయాత్రలు అవనండి, పిలిగ్రిమేజెస్ అవనండి, ఇవన్నీ స్వార్థమే కదండి. నిస్వార్థంగా ఎన్నైనా వర్క్ ఆయన నిస్వార్థంగా మానవాళి ఉన్నతికి చేసాడు తన జీవితాల్లో, తన జన్మల్లో. అదే అక్కడ ముఖ్యంగాని మనం ఎన్ని భోగాలు భోగించాం, ఎంత ఎంత బాగా పూజలు చేసాం, ఇవి ముఖ్యం కాదు కదా. మనం అదన్నీ స్వార్థకర్మలే. నిస్వార్థంగా ఎదుటి వాళ్ళని ఉన్నత స్థాయికి తేవడానికి మనం ఏం ప్రయత్నిస్తున్నాం, అలాంటిది చాలా ముఖ్యం. అవును మేడం. అంటే ఇక్కడ 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 ఆ ఇనిషియేషన్ తీసుకునే సమయానికి మనకు పెద్ద లౌకిక జ్ఞానము అది కూడా అవసరం లేదు. అంటే ఏం కావాలి అంటే ఇక్కడ అంకిత భావము, నిస్వార్థ స్థితి, సేవ. అంటే మనకు కావాల్సింది ఏంటంటే బాడీ నిస్వార్థంగా
ఒక అంకితమైన స్థితిలో, శరణు పొందే స్థితిలో, అంటే వెన్నుదిరగని స్థితిలో, ధైర్య సాహసంతో పనిచేసే స్థితిలో, అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడగలిగే స్థితిలో, ఈ మానసిక స్థాయిలో ఇతను ప్రిపేర్ అయి ఉంటే చాలు, మిగతాదంతా వాళ్ళు చూస్తారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనకు ప్రణాళిక పెట్టుకొని మనమే సొంతంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ద్వారా ఇవన్నీ నడుస్తాయి. కాకపోతే మన బాడీ అందుకు ప్రిపరేషన్, అంటే ఆ యొక్క మానసిక స్థితిని మనం తెచ్చుకోగలిగితే వాళ్ళు దాన్ని, అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే, ఒక ఒక పరికరం ఏదైతే ఉందో ఆ పరికరము ఒక మట్టిని తవ్వడానికి కావాల్సిన పరికరం ఉంటే, ఆ పరికరం సరిగా పదును లేక మామూలుగా మొద్దుబారి ఉంటే అది మట్టిని తవ్వలేదు. అందుకని ఆ మొద్దుబారిన పరికరాన్ని సరి అయిన రీతిలో, అంటే అది తవ్వడానికి ఉపయోగపడే రీతిలో, అంటే దాన్ని షార్ప్ చేసే రీతిలో ఉంటేనే ఆ పరికరం ఆ మట్టిని తవ్వగలదు. అలాగనే ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో ఇందులో నిస్వార్థత, ఈ ఈ మనిషికి ఆ చేయగలిగే శక్తి, వెనుదిరగని శక్తి, పట్టుదల, ధైర్యము, ఏదైనా వచ్చినప్పుడు స్థిరంగా నిలబడగలిగే స్థితి, ఇవన్నీ ఏర్పడినప్పుడు వాళ్ళు ఆ దేహానికి ఆ పని అప్పచెప్తారనేది అర్థమవుతుంది మేడం. ఆ దేహానికి ఆ పని వాళ్ళు ఎన్నో జన్మలలో ఇలా నిస్వార్థ సేవ చేసిన వాళ్ళని కదా ఎన్నుకుంటారు. అవును మేడం. ఇక్కడ మనం వాళ్ళు ముఖ్యంగా చేసుకుంటారు. గమనించాల్సింది ఏంటంటే, ఈ టాపిక్ వల్ల మనకి ఏమర్థం అవుతుంది, మన స్వార్థ కర్మలు అకౌంట్ లోకి రావు. అవి అవును మేడం. పునరభిజననం, పునరభిమానం, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికే. అవును మనం మేడం. ఎన్ని నిస్వార్థ కర్మలు చేస్తున్నామో అవే అకౌంట్ లోకి వస్తాయి. అవును మేడం. అంటే ఇక్కడ నాకు ఒకటి గుర్తుకొచ్చింది మేడం, అది చెప్పొచ్చో లేదో. చెప్పండి. అంటే ఇది లాహిరి మహాశయులు ఆ ఈ పరమహంస యోగానంద దాంట్లో లాహిరి మహాశయులు రైల్వేలో పనిచేసినప్పుడు ఆయనను మాస్టర్స్ అందరూ ఒక ఒక ప్లాన్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసినట్టు తీసుకుపోయి అక్కడ దీక్ష ఇస్తారు మేడం. అది హిమాలయాస్ లో. ఆ టైంలో చాలా చాలా కష్టమైన ప్రయాణం అది. ఆయన ఆయన అంత కష్టమైన ప్రయాణాన్ని మన అంటే దారు తెన్ను లేని ఒక రోడ్ల మీద ఆయన ఆయన అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. అంటే బాబా గారి గుహ దగ్గరికి వరకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు ఆకాశవాణి లాగా కొన్ని మాటల ద్వారా అవన్నీ వినిపించడము, అటువైపు వెళ్ళడము, అక్కడ పరమ గురువులు ఆయనను తీసుకుపోయి తన గత జన్మ యొక్క స్థితిని ఒక గుహలోకి తీసుకెళ్లి, బాబా గారి గుహలోకి తీసుకెళ్లి, ఆయన వాడిన వస్త్రాలను, ఆయన కూర్చున్న ధ్యానం చేసిన ప్లేస్ను అవన్నీ చూపించి, నీ యొక్క స్థితి ఇది, నువ్వు లోకల్ గా అక్కడ ఉన్నావు, నిన్ను మేము అందుకే ఇక్కడికి తీసుకొచ్చాము, గత జన్మల్లో నీ యొక్క పరిపక్వత స్థితిని బట్టి ఒకటి మేము ఇక్కడికి ఏంటంటేనండి, తీసుకొచ్చాము. లాహరి మహాశయకి అక్కడ చెప్పరు, అది ముందే అయిపోయింది అని కదా చెప్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ అంటే వర్ణించడం ఏంటంటే మేడం, ఇదంతా ప్రపంచానికి గాని ఆల్రెడీ అలా సెలెక్ట్ అయిన వాళ్ళని పంపిస్తారు. అదే మేడం, ఆయనను మనకు అది బాహ్య దృష్టిలో చూస్తే ఏమైతుందంటే ఏదో ఏంటి అంటే, నేను అంతకంటే మనం ఇంకోటి ముఖ్యమైన విషయం మీరు చూడండి, మన లైఫ్ కి ఏమిటి ముఖ్యం అది చెప్పండి. లాహిరి మహాశయ సంగతి మనకు వద్దు, ఎందుకంటే అవన్నీ మనం చదువుతున్నాం కదా. వద్దని ఎందుకు అంటున్నానంటే, రామభద్రి గారు వద్దనంటే అతన్ని గొప్పవాడు కాదని కాదు, అవన్నీ ముందే జరిగిపోతాయి కదా. అవును మేడం, అవును. జరిగిపోయేకే కదా అతన్ని ఈ ప్రపంచ సేవకి పంపిస్తారు. లాహి మహాశయ ప్రపంచం దృష్టికి వచ్చారండి, రాని వాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. అంటే ప్రపంచం చేత రికగ్నైజ్ చెయ్యకుండా నిస్వార్థంగా చేస్తున్న వాళ్ళని వివేకానంద అంటాడు. గుర్తించబడ్డ వాళ్లే కాదు, గుర్తించబడకుండా ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. అవును మేడం. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఆ విధంగా
ఆ స్థితికి మనం సంసిద్ధం అయ్యేంత అంటే ఏం పరిపక్వత మనం చెయ్యాలి? తెచ్చుకోవాలి. అసంసిద్ధం అవ్వాలంటే ఏం చెయ్యాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కదా! అవును మేడం. ఎప్పుడు అదే సంసిద్ధం మేడం అవుతాం? తెలుసుకోవాల్సింది. అవును మేడం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎప్పుడు లాహిరి మహాశయ సంసిద్ధం వాళ్ళ సంగతి కంటే మనకి మన లైఫ్‌కి ఇన్‌స్పిరేషన్ కోసం చదువుతున్నాం కదా! అంటే నేను ఉదాహరణగా చెప్పాలంటే ఇట్లా ఒక అది కూడా వాళ్ళు చరిత్రలో ఇలా. చెప్పారు. ఏమంటారు? అదంతా ముందే అయిపోతుంది. ఉమ్. అవును మేడం. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనము ఆ స్థాయి యొక్క పరిపక్వత మానసిక స్థాయి ఆ పరిపక్వతను మనం తెచ్చుకోవాలి అని ఇక్కడ ఉపదేశము. ఆ ఆ, పరిపక్వత ఎలా అంటే వస్తుంది? ఈ యొక్క లోకం యొక్క స్వార్థం యొక్క స్థితి వలన ఏమీ లేదు అనే ఒక దాన్ని గ్రహించడం యొక్క ద్వారా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను మేడం. లోకం అంటే ఆ యొక్క మానసిక ఏంటండి? అంటే లోకం యొక్క ఇప్పుడు నిస్వార్థత. లోక- లోకంలో మన యొక్క లోకంలో మనం చేసే స్వార్థమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకు పనికిరావు. మనం ఏదైతే చేస్తామో ఇతరులకు చేస్తామో సహాయం చేస్తామో అదే మనకు పనికొచ్చేది అనేది గ్రహించి ఇక్కడ ఈ సహాయం యొక్క కూడా ఏది? ఎప్పుడైతే మనం కేవలంగా అంటే భౌతిక శరీరమే నేనన్న భావనలో భౌతిక శరీర సహాయమే కాకుండా ఉన్నత ఉమ్, స్థాయికి తీసుకురావడం కదా! వాళ్ళ శ్రేయస్సు అదే గొప్పది. ఉమ్, అవును మేడం. అంటే సంస్కారాల్లో మార్పు తీసుకురావడం కదా మేడం, అంతే కదా చెప్పేది. అది. ముందు మనం మారి అప్పుడు. ఉమ్, అంటే అవును మేడం. స్వార్థ కర్మలు ఎప్పుడూ లాభంలే. ఉమ్, ఇప్పుడు నిన్న మీకు అవును మా మేడం. అత్త ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆమెకి అవును మేడం. పెద్ద చదువు అంటే కొంచెమే చదువుకున్నా ఆమెలో ఆ జ్ఞానం ఎక్కువుంది. అంటే తన అవును మేడం. స్వార్థము, తన సుఖం ఏనాడు చూసుకోలే. అలాంటి వాళ్ళు ఉమ్, ఎప్పుడూ వేగంగా పైకెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి స్థాయికి కదా! అవును తనకి మేడం. బావుంటుందని ఒక్కనాడు చూడలే. అవును మేడం. ఇక్కడ అది వదిలేస్తే ఇంకా అద్భుతమైన సుఖాన్ని అనుభవిస్తామండి. కానీ మనకు తెలీదు ఆ విషయం. అవును మేడం. అదే సుఖం అని మనం కండిషన్ అయిపోతాం. ఉమ్, ఇప్పుడు చూడండి పరమ గురువుల నుంచే అద్భుతమైన ఆనందం అన్నీ వస్తాయి వాళ్ళకి. కానీ అవును అవి మేడం. వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడే. అవి కావాలని కోరితే రావు. అవును. అందుకని మనం నేర్చుకోవాల్సిందేంటంటే నిస్వార్థంగా ఎంత నిస్వార్థంగా మనం ఇతరులకు సహాయం చెయ్యగలం. అవును మేడం. జీవితం అంతా వాటితో నిండిపోయి ఉందనుకోండి. అలా కొన్ని జన్మల పాటు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎంచుకుంటారు. నాయుడు గారు మీరు మాట్లాడతారా? అమ్మ మొట్టమొదటిసారిగా నాకు చాలా అద్భుతంగా అనిపించిందమ్మా. అంటే ఇటువంటి పరిచయాన్ని మీరు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అంటే కొన్ని విషయాలు అవగాహన కలగట్లేదు. మీరు ఈ లోతుకి తీసుకెళ్లి మాట్లాడడం వల్ల కొంత అవగాహన ఏర్పడుతుందమ్మా. అది అయితే వాళ్ళ సమావేశం అనేది నాకేమనిపించిందంటే ఇక్కడ ఉన్న మన లాడ్జ్ కూడా అదే అదే ప్రాసెస్ లో పని జరుగుతూ ఉన్నా దాన్ని అవగాహన చేసుకోగలిగే స్థాయి అందట్లేదు. అదేదో సహజంగా అనిపిస్తుంది, వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతుంది అన్న అవగాహన కలగట్లేదమ్మా. మెయిన్ మీకు ఒక ఎందుకో విషయం అసలు తెలుసా? ఇదంతా మాట్లాడుతూ ఉంటే విశాఖపట్నం చెప్పండమ్మా. సెక్రటరీ గారు అనకాపల్లి వీళ్ళందరూ ఏమంటారంటే మీ లాడ్జి అంటే నేనున్నాను గనక అద్భుతంగా ఉంటుంది. మా లాడ్జి అలా ఉండదు. మీరు వాళ్ళందరూ అలాంటి వాళ్ళున్నారు గనకే ఆ లాడ్జి బాగుంది. అలా మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? అంటే ఏంటి? అవునమ్మా, ఏ అవునమ్మా. అంటే ఇక్కడ నేను చెప్పే బోధల కోసం అందరూ ఎంతో ఇష్టంగా వస్తున్నారని వాళ్ళు ఊహిస్తున్నారు. మీకు పాయింట్ అర్థమైందా? అవునమ్మా. మా లాడ్జిలో అలా చెప్పేవాళ్ళు లేరు. అలా. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. అంటే ఇంత కానీ లోతుకి తీసుకెళ్లి మీరు మాట్లాడగలగడం అనేది చెప్పడం అనేది చెప్పండి అమ్మా.
ఉమ్, అంటే ఇక్కడ లాడ్జ్ వర్క్ అన్న దాన్ని చాలా లాడ్జ్ అనే దాంట్లో మహాత్ములు స్థాపించారు కనుక అక్కడ వాళ్ళు ఉంటారు అని మర్చిపోయి ఏదో వ్యక్తి కోసం వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా. అవును. అది తప్పు కదా. అక్కడ అక్కడ లాడ్జ్ ఇప్పుడు నేను ఏ వ్యక్తులు నన్ను వెల్కమ్ చేస్తున్నారని ఈ కొన్ని సంవత్సరాలు విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్ళాలంటే మీకు తెలుసు కదా, అంటే ఆర్థికమైనదే కాకుండా శారీరకంగా శ్రమ అన్నీ పట్టుకుని మనుషుల కోసం కాదు మనం వెళ్ళేది. మాస్టర్స్ వర్క్ ఇది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఇది మాస్టర్స్ వర్క్ అండి, వ్యక్తి వర్క్ అనుకోకండి అని చెప్తుంటాను కదా అందరికీ. అవునమ్మా. ఆ భావన మనకు వస్తే ఆ కమిట్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుందండి. ఎవరు అవును. గుర్తించేరా లేదా, ఎవరు పొగిడేలా లేదా, లాభం ఉందా లేదా, ఇదేమి చూసుకోం, చేసేస్తాం అంతే. అవునమ్మా. అయితే అనుపమ గారు ఇప్పుడే వచ్చారు, ఆవిడ వినలేదు పూర్తిగా. ఎన్ని నిస్వార్థ కర్మలు ఎన్ని జన్మల్లో చేస్తే వాళ్ళు అవును మేడం, తెచ్చుకుంటారు. నేను కొంచెం లేట్ గా జాయిన్. నాకు ఉం. శుక్రవారం లేదు కదా, శనివారం కూడా లేదనే దృష్టిలో ఉండి సడన్ గా గుర్తొచ్చి వచ్చాను మళ్ళీ. శనివారం ఇది ఉంటుందని. ఉం. ఓకేనండి, అంటే చెప్పండి మేడం మనం ఒకసారి వివరణ ఇది. మనం స్టార్ట్ చేస్తే హెల్ప్ వస్తూ ఉంటుందండి, అది మనకు తెలియదు. అంటే ఉం, కష్టం కదా అని ఉం, వదిలేస్తే అన్ని కష్టమే. ఆయన ఉం, నారాయణ గారు అన్నట్టుగా ఒంట్లో బాగోలేనప్పుడు వెళ్ళినా ఆ హెల్ప్ వస్తూ ఉంటుంది. ఉం. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేద్దాం, ఇంకేమైనా ఓకే డౌట్స్ మేడం. ఉన్నాయా? ఓకే, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.